పాముని పూజ చేయడము అంటే ఏదో అర్థం పర్థం లేకుండా చేతకాక పూజ చేస్తున్నారనుకోకూడదు. పాము సంతానకారకత్వం దగ్గర నుంచి పాము అనేక విషయాల్ని మనకి ప్రబోధం చేస్తుంది. తీర్చుకున్నటువంటి అనేకమైన క్లేశములను తొలగించి అతనికి భద్రతని చేకూరుస్తుంది, మంచి పుణ్యాన్ని కట్టబెడుతుంది, భగవన్మార్గంలో నడిపిస్తుంది. అందుకే దక్షిణాయనం అత్యంత ప్రధానమైన కాలం. మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు పట్టుకుంటారు. ఒక పిల్లవాడు ఒక పరీక్షకి వెళ్ళి ఎలా అయినా అందులో ఉత్తీర్ణుడు కావాలి అని సంకల్పం పెట్టుకున్నాడు. 60 నిమిషాల్లో 200 ప్రశ్నలకు అతను జవాబులు రాయాలి. అతను రోజు ఏం చేస్తాడంటే గడియారం పెట్టుకుని 60 నిమిషాలలో నేను 200 ప్రశ్నలకి జవాబులు రాయడం అలవాటు కావాలి, మాదిరి ప్రశ్నాపత్రాలు తీసుకుని జవాబులు రాయడం మొదలు పెడతాడు. మొట్టమొదట 60 నిమిషాల్లో 50 ప్రశ్నలే రాస్తాడు. కానీ రోజు సాధన చెయ్యగా ఇక వారం రోజుల్లో పరీక్ష ఉంది అనేటప్పటికీ 50 నిమిషాల్లో 200 ప్రశ్నలు పూర్తయిపోతాయి. ఆ స్థాయికి వచ్చేసాడు. ఇప్పుడు అతను ఎంత గొప్ప ప్రశ్నపత్రం తెచ్చి అక్కడ పెట్టండి, గంట తనకు అక్కర్లేదు, 50 నిమిషాల్లో 200 ప్రశ్నలు పూర్తి చేస్తాడు. అతను ఇంట్లో 50 నిమిషాల్లో 200 ప్రశ్నలు పూర్తి చేయడం చేత అతనికి ఒక గొప్ప కళాశాలలో చదువుకోవడానికి అవకాశం ఇస్తారా? అతను పరీక్షకి వెళ్ళినప్పుడు 50 నిమిషాల్లో 200 ప్రశ్నలకి సక్రమమైన జవాబులు వ్రాస్తే మంచి కళాశాలలో చదువుకోవడానికి అవకాశం ఇస్తారా? పరీక్షలో వ్రాస్తేనే. తీరా పరీక్ష దగ్గరికి వెళ్ళి అతను పరీక్ష వ్రాయడం మొదలుపెట్టారు, అతనికి ప్రశ్నపత్రం ఇచ్చారు. ప్రశ్నాపత్రం విప్పి వ్రాయడం మొదలుపెట్టాడు. అతనికి చాలా ఇష్టమైన పాటలు ఎక్కడో దూరం నుంచి వినపడుతున్నాయి. అతని దృష్టి అటువైపుకి వెళ్ళిపోయింది. ఆ వినపడుతున్నటువంటి పాటల మీద దృష్టి పెట్టాడు. ఆ వేగం తగ్గిపోయింది. 60 నిమిషాలు అయిపోయింది. 60 నిమిషాల్లో 200 ప్రశ్నలు 50 నిమిషాల్లోనే చేయడం అలవాటు పడ్డవాడు 100 ప్రశ్నలు కూడా వ్రాయలేకపోయాడు. అయ్యా నేను ప్రతిరోజు ఇంటి దగ్గర చేస్తానండి, 200 ప్రశ్నలు 50 నిమిషాల్లో పూర్తి చేస్తాను అన్నా కూడా అతనికి ఏదైనా విశ్వవిద్యాలయంలో స్థానం ఇస్తారా చదువుకోవడానికి? ఇవ్వరు. కానీ ఆ రోజున పరీక్షలో ఎవడు నిలబడ్డాడో వాడు మాత్రమే సరి అయినటువంటి స్థానాన్ని పొందుతాడు. అలాగే దక్షిణాయనాన్ని ఎవడు సరిగ్గా ఉపయోగించుకున్నాడో వాడి జీవుడు అభ్యున్నతిని పొందుతాడు. దక్షిణాయనం విద్యార్థికి పరీక్షాకాలం ఎటువంటిదో మనుష్య ప్రాణికి అంతటి ఉపాసన కాలం. ఈ కాలమునందు ఏది చేస్తామో అది విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అందుకే వ్రతములన్నీ కూడా ఈ కాలములోనే జరుగుతాయి. మీరు చూడండి, విఘ్నేశ్వర వ్రతకల్పము భాద్రపద మాసంలో చేస్తాం, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతకల్పము, మంగళగౌరీ వ్రతకల్పము, ఆషాదశమి అభిషేక కల్పము, ఇలా ఏదో శారదానవరాత్రులు వస్తాయి, శారదానవరాత్రుల యొక్క ఉపాసన అన్నీ కూడా ఈ దక్షిణాయనంలోనే నడుస్తాయి. ఇందులో వ్రతము అని ఒక మాట ఉంటుంది. ఈ వ్రతము ఎప్పుడూ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్రతమును చేసేటప్పుడు దాన్ని ఎవరు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇది చెప్పడానికి అధికారులు ఇద్దరే ఉంటారు. ఒకటి సాక్షాత్ భగవానుడే చెప్తాడు, కొన్ని వ్రతాలు ఇలా చెయ్యాలి అని భగవంతుడే చెప్తాడు. రెండవది ఋషి చెప్తాడు. ఒక్కొక్క చోట ఋషి ప్రోక్తమవుతాయి, ఫలానా ఋషి చెప్పారు అంటారు. కల్పము అన్న మాటకు అర్థం ఏమిటంటే అది ఎలా చెప్పబడినదో అలాగే చెయ్యాలి అని, అంతే తప్ప ఋషి ఒకలా చెప్పి ఈశ్వరుడు ఒకలా చెప్తే మనం ఒకలా దాన్ని చేశామనుకోండి కల్పాన్ని ఉల్లంఘించామంటారు. కల్పోల్లంఘనం జరిగింది కాబట్టి ఆ వ్రతము చేసినా చెయ్యనట్టే లెక్కలోకి తీసుకుంటారు. అందుకే కల్పము ప్రధానమై ఉంటుంది. కల్పము మనం చెప్పినట్టు కాదు, భగవంతుడు చెప్పినట్టు, ఋషి చెప్పినట్టు మనం చెయ్యవలసి ఉంటుంది. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చేటటువంటి మాసములలో చాలా గొప్ప మాసం. ఎందుచేత అంటే ఈ శ్రావణ మాసం లక్ష్మీప్రదం. లక్ష్మి కావాలి అని కోరుకోని వాడు లోకంలో ఎవరుంటాడు? లక్ష్మి అన్న మాటకే అర్థం ఏమిటంటే అందరూ ఆమె యొక్క అనుగ్రహము కొరకు ఎదురు చూస్తారు. ఏ తల్లి అనుగ్రహము కొరకు లోకములో ఉన్న సమస్త ప్రాణులు ఎదురు చూస్తాయో
ఏ తల్లి యొక్క అపాంగ వీక్షణము అంటే ఇలా తిన్నగా కూడా ఆవిడ చూడక్కర్లేదు, ఇలా కడగంటి చూపు చూస్తే చాలు. యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతాః తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీః అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయైః అపాంగైః అంటారు పరాశర భట్టర్లు. అపాంగైః అమ్మవారు ఇలా చూస్తుందిట, కడగంటి చూపు అంతే. ఆ ఒక్క చూపు చేత ఒకడు మహదైశ్వర్యవంతుడవుతాడు. అమ్మవారికి యశస్విని అని ఒక పేరు లక్ష్మీదేవికి. యశస్విని లలిత కవనివ్వండి, పార్వతి కవనివ్వండి, లక్ష్మి కవనివ్వండి, సరస్వతి కవనివ్వండి, ఆ పేరు ఉంటుంది తప్పకుండా. యశస్విని అంటే కీర్తినిచ్చున్నది అని. కీర్తి మనిషి జీవితంలో సంపాదించి తీరవలసినటువంటి విషయం. అందుకే భూపసభాంతరాళవన పుష్కళవాక్చతురత్వమాజి బాహాపటుశక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. మంచి కీర్తితో నేను ఉండాలి అన్నది సద్బుద్ధి కలిగినటువంటి ఎవరికైనా ఆశయంగా ఉంటుంది. అటువంటి కీర్తినివ్వగలిగినది ఎవరు అంటే అమ్మవారు. అటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందడానికి అన్ని విధముల యోగ్యమైనటువంటి కాలం ఏది అంటే శ్రావణ మాసమే. అందుకే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి యొక్క పేరు కూడా శ్రావణి. శ్రవణం నక్షత్రంతో పౌర్ణమి నాటి చంద్రుడు ప్రకాశిస్తే దానికి శ్రావణ మాసము అని పేరు. శ్రావణ మాసానికి ఒక విశేషమైనటువంటి లక్షణం. ఈ శ్రావణ మాసంలోనే పౌర్ణమి తిథి నాడు యజ్ఞోపవీతం వేసుకుని ఈ విద్యార్థులందరూ కూడా వేదం చదువుకోవడం మొదలు పెడతారు. ఉపాకర్మ అని వేదాధ్యయనం ప్రారంభం చేస్తారు. ఈ కాలమే అన్ని విధములైనటువంటి ఐశ్వర్యములు ఇవ్వడానికి కారణమవుతుంది. చాలా తేలికైనటువంటి విధానంతో విశేషమైనటువంటి ఫలితాల్ని కురిపించేస్తుంది. ఈ కాలమే ప్రధానముగా సౌభాగ్యాన్ని, సంతానాన్ని కాపాడుకోవడానికి యోగ్యమైనటువంటి కాలమై ఉంటుంది. అందుకే మీరు చూడండి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నక్షత్రం శ్రవణం నక్షత్రంతో చంద్రుడు కలిస్తే ఆ శ్రవణం నక్షత్రం విష్ణు తారకం. శ్రవణం నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది. శ్రవణం నక్షత్రం విష్ణు తారకమైనది కాబట్టి అది స్థితికారకత్వంతో ఉంటుంది. అంటే రక్షణ శక్తిని ప్రసరణం చేస్తుంటుంది ఎప్పుడు. అంత విశేషమైన కాలం. ఈ కాలంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి గరుడ పంచమి, నాగపంచమి అని రెండు పేర్లతో పిలువబడుతుంది. అవి రెండు విరుద్ధ ప్రాణులు. గరుడు ఎక్కడుంటాడో అక్కడ పాము ఉండదు. పాము ఎక్కడుంటుందో అక్కడ గరుడు వస్తే దాన్ని చీల్చేస్తాడు. అవి రెండు పరస్పర శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు. అటువంటి రెండు ప్రాణుల యొక్క ఉపాసనకి సంబంధించినటువంటి తిథి నాగపంచమి లేదా గరుడ పంచమి. అదేమిటి అలా ఎందుకు వస్తుంది శ్రావణ మాసంలో? అసలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే పామును పూజించుట అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాముని పూజించుట అంటే కేవలం లౌకికంగా పాముని పూజించుట అన్న వరకు మాత్రమే పరిమితమైపోదు. పాము నాగదేవతగా తత్ అధిష్టానమైనటువంటి దేవతకి కొన్ని విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి. అవి సంతానకారకములవుతాయి. అందుకే సాధారణంగా సంతానం కలగకపోతే దోషం ఎక్కడుంది అంటే ఏదో నాగదోషం ఉంది అని నిర్ధారణ చేస్తూ ఉంటారు. అథవా అలా కాకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత సంతానం కలుగుతుంది అని. సుబ్రహ్మణ్యుడు జంటనాగులుగా ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాడు. దేవాలయాల్లో కూడా ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి పెనవేసుకున్న జంటనాగులుగా పూజింపబడుతూ ఉంటాడు. ఈ నాగస్వరూపం అనేక కారణాల చేత పూజింపబడుతుంది. పాము దానిలో ఉన్నటువంటి విషము వలన భయకారకము. అలాగే పాము ఎప్పుడూ కూడా కిందకి వెళ్ళిపోతుంది. మీరు చూడండి, భూమికి అడ్డంగా పాకుతుంది, కలుగులోకి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది తప్ప పాము పైకి లేచి నిలబడదు. కానీ పాముల యందు కొన్ని ఉత్తమమైనటువంటి నాగులు ఉంటాయి, చాలా విశేషమైన శక్తి కలిగినటువంటి నాగులు.
అవి ఒక కర్ర ఎలా నిలబడుతుందో అలా నిలబడుతుంది. ఒకానొకప్పుడు అకస్మాత్తుగా అనుకోకుండా అలా జరుగుతుంది అని నేను సిద్ధంగా లేనటువంటి సమయంలో, నేను ఒక కారులో వెళ్ళిపోతుండగా ఒకానొక కారణం చేత ముందు వెళ్ళినటువంటి కారు దాని తోకకి తగిలిన కారణం చేత కోపం వచ్చి వెనక్కి తిరిగి అలా కర్ర పుల్లలా నించున్నటువంటి పావును ఒకసారి నేను చూశాను. అది కర్ర ఎలా నించుంటుందో అలా నిలబడుతుంది ఒక్క క్షణం. పావుకి అలా నిలబడే శక్తి ఉంటుంది. మనిషి తనలో ఉన్నటువంటి తేజస్సు క్షయమైపోకుండా చూసుకోవాలి. ఇంత పవిత్రమైన సభలో బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే నేను ఒక్క ఉపమానం చెప్తే మీకు అర్థమైపోతుంది. ఒకడు ఒక పెద్ద పూలతోట పెంచాడు. ఒక పెద్ద పూలతోట పెంచి ఆ పువ్వులలో ఉండేటటువంటి సువాసనంతటినీ కూడా జాగ్రత్తగా, ఆ పరిమళాన్నంతటినీ కూడా సేకరించాడు. ఇప్పుడు అది ఇంత పెద్ద పూలతోటలోంచి ఇంత చిన్న సీసాలోకి ఆ పరిమళ ద్రవ్యం వచ్చింది. ఇప్పుడు ఇంత కష్టపడి సేకరించిన పరిమళ ద్రవ్యాన్ని తీసుకెళ్ళి ఒక మురుగుడు గుంటలో పోసేశాడు. ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉండదు. మనిషి యందు వీర్యము అని ఒక మాట, వీర్యము తేజస్సు, అది అస్తమానం లౌకికమైనటువంటి కోరికలు కలిగి విశేషమైనటువంటి కామంతో అధోముఖంగా ఎవరు తన తేజస్సుని కోల్పోతూ ఉంటాడో వాడు ఊర్ధ్వముఖ చలనం చెయ్యలేడు. పరమేశ్వర పథంలో యోగమునందు కూర్చోవడం సాధ్యం కాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. పీఠాధిపత్యంలో ఉండేటటువంటి మహాపురుషులు ఎంత వయసు ఉండనివ్వండి, శరీరం ఎంత లావుగా ఉన్నట్లు కనపడనివ్వండి, వారు ఒకసారి ఆసనం వేసి కూర్చుంటే కొన్ని రోజులు కూడా కూర్చోగలరు. నేను అర్థం అవడానికి చెప్తున్నాను తప్ప అంతటి మహనీయమూర్తి గురించి తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు అని మీరు గమనించాలి. శృంగగిరికి పీఠాధిపత్యం వహిస్తున్నారు భారతీతీర్థ మహాస్వామి. భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క శరీరాన్ని మీరు పైకి చూస్తే లావుగా పొట్టిగా ఉన్నట్టు ఉంటారు. కానీ వారు నృసింహ జయంతి లాంటి తిథులు వస్తే వారు ఒక పీట మీద కూర్చుని ఆసనం వేసుకొని పొద్దున్న కూర్చుంటే, తెల్లవారుజామున ఆసనంలో కూర్చుంటే ప్రదోష వేళలో నృసింహావిర్భావ సమయంలో పూజ చేసి రాత్రి 8 గంటలకే కాలిలా తీస్తారు తప్ప తెల్లవారుజామున కూర్చుంటే ఇక రాత్రి 8 గంటల వరకు ఆసనంలో కూర్చుంటే ఇక కాలు తీరు. అంతలా కూర్చోగలిగినటువంటి దృఢత్వం, ఆ శక్తి, ఆ జ్ఞాపక శక్తి, ఆ తేజస్సు ఒక రోజు మొత్తం మీద ఏదో కొద్దిపాటి ఆహారం అంత నియమంతో తీసుకున్నా కూడా అంతటి ధారణాశక్తి, అంత తపశ్శక్తి దేని చేత నిలబడతాయంటే వారు అస్కలిత బ్రహ్మచారులై ఉంటారు. అందుకే అసలు వారి జీవితంలో వివాహం ఉండదు. శంకర భగవత్పాదులు కొంతమందికి కొన్ని నియమాలు విధించడానికి కారణం అదే. వీర్యశక్తి తేజశక్తిగా, తేజశక్తి ఓజోశక్తిగా మారితే ఆ ఓజోశక్తి చేత మనిషి యోగమునందు నిలబడి పరమాత్మ వైపు ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలుగుతాడు. ఆ ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలిగినటువంటి శక్తిని శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో పైకి లేచిన పాముగా అభివర్ణిస్తారు. అలా ఆ స్థితి నాకు కలుగుగాక, అటువంటి ఓజోశక్తిని నేను పొందెదనుగాక, ఈశ్వరుడి యొక్క పథంలో ప్రయాణించేటటువంటి శక్తి నాకు కలుగుగాక. యోగమునందు నిలబడుట అంటే, యోగము అంటే అనేన యుజ్యతే ఇది యోగ, అనేకముగా కనపడుతున్నవి చిట్ట చివరికి ఒకటిగా మారిపోవడం, బ్రహ్మము తప్ప వేరొకటి కనపడకుండా అంతటా బ్రహ్మమే నిండి ఉన్నదనేటటువంటి భావమునందు రమించి అనుభవమునందు రూఢము కాగలిగిన శక్తిని పొందాలి అంటే అదిగో ఒక పాము ఎలా నిలబడుతుందో అలా ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలగాలి. ఆ వీర్యము తేజస్సుగా, తేజస్సు ఓజస్సుగా మారాలి. అలా మార్చుకోగలిగినటువంటి కామజయాన్ని పొందగలిగినటువంటి శక్తి ఈశ్వరానుగ్రహము చేత పొందుతాడు. అందుకే నేను ఒక శ్లోకం చెప్తే మీకు అర్థమైపోతుంది. రఘువంశ కావ్యంలో రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అన్నారు. త్యాగాయ సమృద్ధార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీథినాం. అది రఘుమహారాజు గారి గొప్పతనం అన్నారు. త్యాగాయ సమృద్ధార్థానాం. రఘుమహారాజు గారు విశేషమైన ధనాన్ని సంపాదించాడు. దీని కొరకు
త్యాగం దానం చేసేశాడు. త్యాగేనైకే అమృతత్వమానసు. మన దగ్గర అట్టి పెట్టుకున్నది మనది ఎప్పటికీ కాదు. మనం దానం చేసింది పుణ్యంగా మారి మనతో వస్తుంది. ఇక్కడ ఉంచిన ద్రవ్యం ఇక్కడే ఉండిపోతుంది. మనతో వచ్చేది ఏది ఉంటుంది చివరికి? కింవానేన ధనేన వాదికరిభిప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. సంపాదించినటువంటి ఐశ్వర్యం బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకంలో అంకెల రూపంలో ఉండిపోతుంది. కారు ఆఖరికి తనని తీసుకెళ్ళిపోవడానికి కొని తేవలసినటువంటి కర్రలు తీసుకురావడానికి కూడా అంతే వేగంగా అంతే సంతోషంగా వెళ్తుంది. కడుపున పుట్టిన కొడుకు తల పగిలిపోయే వరకు ఉంటాడు. భార్య గుమ్మం వరకు ఉంటుంది. తనతో వచ్చేది చేసుకున్న పాపపుణ్యాలేవో ఒక్కటే వస్తాయి. అందుకే కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండ ఓ నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భాష్పముల్ తొలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఏమొస్తుంది? చేసిన కర్మము పుణ్యము ఇవే వస్తాయి వెంట. అందుకే మనిషిని ఊర్ధ్వముఖ చలనం వైపుకి ప్రయాణం చెయ్యి. అన్ని ప్రాణులు భూమికి అడ్డంగా పుట్టాయి, అడ్డంగానే పెరుగుతున్నాయి. ఓ కుక్క పిల్ల భూమికి అడ్డంగా పుడుతుంది, అడ్డంగానే పెరుగుతుంది వెన్నుపాం. మనం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాం. నిలువుగా పెరగడానికి కారణం ఏమిటంటే నువ్వు ఊర్ధ్వముఖ చలనం చెయ్యి, పరమాత్మని తెలుసుకునేటటువంటి పదంలో పైకి ఎదుగు, అంతేకాని నేలకు అడ్డంగా పడి బతకకు అని చెప్పడానికి పరమేశ్వరుడు వెన్నుపావుని నిటారుగా ఉంచుతాడు. అలా వెన్నుపావుని నిటారుగా ఉంచినటువంటి పరమాత్మ దాని చేతనే మనకి సంకేతిస్తున్నాడు, నువ్వు జీవితంలో పైకి ఎదగడాన్ని నేర్చుకో. అందుకే పావుకు ఆహారం ఎలుకని పట్టుకుంటుంది, పావు ఎలకని పట్టుకుంటుంది అన్న మాట పైకి. ఆంతరమునందు లక్షణం ఏమిటో తెలుసా? ఎలక సంసారమునకు ప్రతీక. మనము ఇల్లు కట్టాలంటే శంకుస్థాపనని గొయ్యవుతాం. ఎలక మన ఇంట్లోకి వచ్చి ఉండాలన్నా కూడా కన్నం పెడుతుంది. మనకి అక్కర్లేని విషయాలన్నీ తెచ్చి ఇంట్లో దాచుకుంటాం. ఆఖరికి పాలు తెచ్చుకున్నటువంటి కవర్లు కూడా బొత్తు పెట్టి దాచుకుంటాడు. ఎందుకురా అంటే ఎప్పుడో ఎవడో శనగపప్పు ఇస్తాడు, దానికోసం దాచానంటాడు. ఎలక దానికి అవసరం ఉందా లేదా లేదు, ప్రతిదాన్ని ఎత్తుకుపోయి కలుగులో పెట్టుకుంటుంది. మనుష్యునికి అధిక సంతానం, ఎలకకి అధిక సంతానం. మనుష్యుణ్ణి ఎవడు పెంచి పోషించి డబ్బిచ్చాడో వాడికే ముప్పు తెస్తాడు. ఎలక ఏ యజమాని ఇంట్లో ఉంటుందో ఆ యజమాని పడుకున్నప్పుడు వాడి కాలి వేళ్ళు కొరుకుతుంది. ఎలక ఇంట్లోనే చూరుల మీద తిరుగుతూ ఉంటుంది. మనిషి ఎప్పుడూ ఒక చూరు కింద ఇంట్లో తిరుగుతాడు. ఎలకని ఏది పట్టుకుంటుంది? చీకట్లో చప్పుడు అవ్వకుండా పాదముల యందు మాంసపు ముద్దలు ఉన్నటువంటి పిల్లి వచ్చి ఠక్కున పట్టుకుంటుంది. మనిషిని ఏది పట్టుకుంటుంది? చప్పుడు అవ్వకుండా వచ్చి పట్టుకుని మృత్యువు పట్టుకుంటుంది. అందుకే ఎలకకి మనిషికి దగ్గర సంబంధం వేదాంతంలో. రెండు సంసారమునకు సంకేతములై ఉంటాయి. ఈ సంసారమునందు బ్రతుకుతూ ఎప్పుడూ అసలు భగవంతుడి వైపుకు ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి సాధన ప్రారంభించాలన్న తాపత్రయం లేకుండా బతికేస్తూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ చయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి చెర్విత చెర్వినులైన వారికి జెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా అంటాడు ప్రహ్లాదుడు. అసలు ఆ హరిప్రబోధముల్ భగవంతుణ్ణి చేరుకుందామన్న కోరిక లేకుండా జీవితం అంతా గడిపేస్తున్న వాడు ఎవరున్నాడో వాడు ఎలక. వాణ్ణి పట్టుకునేది పాము. అంటే సంసారగ్రస్తమైనటువంటి జీవులకు సంసారమునందు బతికేస్తుండడం గొప్ప కాదు, కానీ ఎప్పుడో అప్పుడు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి. సాధన ప్రారంభం చెయ్యి. ఒక్కసారి ఈ శరీరం వదిలిపెట్టావా ఇక సాధన అన్నది ఉండదు. కుక్క సాధన ఏం చేస్తుంది? పిల్లి సాధన ఏం చేస్తుంది? మనుష్యుడు ఒక్కడే సాధన చేయగలడు, భగవన్నామని చెప్పగలడు, ఒక ఉపన్యాసం వినగలడు, ఓ పుస్తకం చదవగలడు, ఒక గుడికి ప్రదక్షిణం చెయ్యగలడు, మన గుడి కార్యక్రమంలో దేవాలయాన్ని తుడవగలడు. కానీ మిగిలిన ప్రాణులు చెయ్యలేవు.
మనుష్యునిగా వచ్చావు కాబట్టి మనుష్యుని యొక్క శరీరాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమమైనటువంటి పథంలో ప్రయాణించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనస్సు యందు సంకల్ప బలంతో ఏర్పరచుకో అని చెప్పడం, నాగపంచమి నాడు ఆ పావుని పూజ చేయడం. ఇన్ని కారణముల చేత, అంటే నేను ఇంకా కొద్దిగా విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను. పావుని పూజ చేయడము అంటే ఏదో అర్థం పర్థం లేకుండా చేతకాక పూజ చేస్తున్నారనుకోకూడదు. పాము సంతానకారకత్వం దగ్గర నుంచి పాము అనేక విషయాల్ని మనకి ప్రబోధం చేస్తుంది. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, అసలు దేవతలు ఎవరికీ కూడా పాముతో సంబంధం లేకుండా ఉండరు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకుంటాడు, పరమశివుడు నాగాభరణుడై మెడలో పాములు వేసుకుంటాడు, చేతులకి కూడా పాములు కంకణాలుగా పెట్టుకుంటాడు. అసలు విఘ్నేశ్వరుడు నాగ యజ్ఞోపవీతం వేసుకుంటాడు, పావునే యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు. శ్రీకృష్ణ భగవానుడు కాళీయమర్దనంలో ఆయనకి ఏ రంగస్థలం పనికి రాలేదు. ఆయన కాళీయుని యొక్క పడగల మీద తాండవం చేశాడు. మీరు ఎక్కడ చూడండి, చివరికి సహస్రారమని పాము పడగలు ఎలా ఉంటాయో శ్రీ విద్యా సంప్రదాయంలో ఆ సహస్రారమును చేరుకున్నప్పుడు అలా ఉంటుంది అని. కాబట్టి పాముతో సంబంధం లేనటువంటి దేవతలు ఉండరు. అందరికీ పాముతో సంబంధం ఉంటుంది. పాముతో సంబంధం ఉండడానికి కారణం ఏమిటంటే అది సంసారగ్రస్తమైనటువంటి జీవుణ్ణి సంసారము నుండి విడుదల చేస్తుంది. విడుదల చేసి ఉన్నత పదం వైపుకి నడిపించడానికి సంకేతం పాము. అందుకని విరుద్ధ ప్రాణులుగా ప్రకటింపబడవు అక్కడ. నాగపంచమి నాడు నాగదేవతలందరినీ పూజ చెయ్యండి అన్న మాటకి, లేదా వారందరికీ ప్రతినిధిగా అమ్మవారిని పూజ చెయ్యండి అంటారు. ఎందుకు అమ్మవారిని పూజ చేయడం? శ్రావణ మాసం ప్రత్యేకించి ప్రకృతి సంబంధమైన పూజలు. అసలు లక్ష్మీదేవి యొక్క మొదటి నామమే ప్రకృతి. అందుకే ప్రకృతిం వికృతిం విద్యాం అని కదా మొదలు పెడతాం. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహము అజ్ఞానము నుండి విడుదల పొందడానికి కారణమవుతుంది. అదే రోజు గరుడ పంచమి కూడా. గరుత్మంతుడు ఏం చేస్తాడు అంటే బాహ్యంలో పక్షి రూపంలో ఉంటాడు అని మనం చెప్తాం. కానీ మహాభారతంలో నన్నయ్య గారు ఆతతపక్షమారుత వ్రయకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అని పిలుస్తాడు. గరుత్మంతుడు రెక్కలు అల్లారుస్తూ వస్తున్నప్పుడు ఆయన రెక్కలలోంచి వేదనాదం వస్తుంది. ఆయన వచ్చాడనుకోండి, పాము పారిపోతుంది. ఏ పాము పారిపోతుంది? కలుగులోకి వెళ్ళిపోయే పాము పారిపోతుంది. అంటే సాంసారికమైన అనురక్తిని తగ్గించి వైదికమైన జీవన విధానం ఇచ్చి భక్తితో కూడిన కర్మాచరణము వైపుకి నడిపించగలిగినటువంటి తత్వము గరుత్మంతుని యందు నిక్షేపింపబడి ఉంది. అందుకే వహిస్తాడు, ఇప్పుడు వాహనమై ఉంటాడు. ఆయనకి నమస్కరించకుండా విష్ణు దర్శనం చెయ్యం. వాహనము అంటే వహించుట, అంటే లోపల ఎప్పుడూ పెట్టుకుని ఉంటాడు అని అర్థం. వహించుట అంటే ఏదో రోజు పల్లకి పట్టుకుని ఎలా తిరుగుతాను చెప్పండి? ఒక భక్తుడు భగవంతుణ్ణి మనసులో వహించాడు అంటే దాని అర్థం ఎప్పుడూ ఓ పల్లకి ఓటు పట్టుకు తిరుగుతుంటాడైనా దాని అర్థం. లేకపోతే ఓ పళ్ళెంలో భగవంతుడు మూర్తి పెట్టి నెత్తి మీద పెట్టుకు తిరుగుతుంటాడనే కాదు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఊపిరిలో ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనే. అలా ఆలోచిస్తూ ఇక్కడ పెట్టుకుంటాడు భగవంతుణ్ణి. భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనో వనేషు సపున సాక్షాన్మదీయే మనో రాజీవ్యో భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభూ. పదలు భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా. ఆయన భక్తి అనేటటువంటి మకరందంతో కూడుకున్నటువంటి హృదయమన్న పుష్పం ఎక్కడుందో అక్కడికి మల్లికార్జునుడు మగతుమ్మెద, ఆడతుమ్మెద భ్రమరాంబిక, వాళ్ళిద్దరూ ఈ లోపలికొచ్చి ఝంకారం చేస్తూ ఎగురుతూ ఉంటారు. ఎప్పుడు ఆ హృదయమన్న పువ్వు మీద వాలి అందులో ఉన్నటువంటి భక్తి అనబడేటటువంటి తేనెని తాగుతుంటారు రసగ్రాహి. ఆ తుమ్మెదల జంట ఇక్కడ ఉండాలి అంటే ఈ హృదయ కుహరమునందు, హృదయ పద్మమునందు ఎప్పుడూ భగవంతుడి గురించినటువంటి స్మరణలు ఉండాలి.
పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు పోతన గారు ప్రహ్లాదోపాఖ్యానంలో. ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనే. అసలు భగవంతుణ్ణి అడగవలసినవి ఏమైనా ఉంటే రెండు అడుగుతారు. అందుకే వెంకటేశ్వర సుప్రభాతం చేస్తే అందులో ఒక మాట అడుగుతారు, అజ్ఞానినామయా దోషానశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. నా తప్పులు క్షమించు. ఇన్నాళ్ళు నా అంతవాడు లేడనుకున్నాను, నేను ఇన్ని తప్పులు చేశాను, ఇప్పుడు నాకు అర్థం అవుతాను. అసలు ఒకప్పుడు నేను ఇప్పుడు ఆ సందర్భం ఎందుకు కానండి, అసలు చదువుకొనుట అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, వాడు చదువుకున్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను చదువుకోనివి చాలా ఉన్నాయని తెలుసుకున్నవాడు. నాకన్నీ వచ్చు అనుకున్నాడు అనుకోండి, వాడికి ఏమీ రాదు అని గుర్తు. అన్నీ వచ్చు అని గుర్తు ఏంటంటే అసలు నాకేమొచ్చు అంటే, నేను చదవవలసినవి ఎన్ని ఉన్నాయండి నిజానికి? నా జన్మ సరిపోతుందా? భరద్వాజుడికి సరిపోలేదు వేదం చదవడానికి. నేనేం చదువుతాను? నాకేమొచ్చు? ఈశ్వర నాకేం రాదు. శంకర భగవత్పాదులంతటి వారన్నారు, స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానపణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేశ్వచతుర కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి వైకోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అన్నారు. ఈశ్వర నాకు వేదం రాదు, స్మృతులు తెలియవు, కావ్యాలు రావు, పురాణాలు రావు, పోనీ నలుగురిని నవ్వించడం కూడా రాదు, రాజుల్ని పొగడ్డము రాదు, వైద్యము రాదు. కాబట్టి నన్ను ఏమంటారు? పశువు అంటారు. ఈశ్వర నాకు చాలు, నేను పశువుని, నువ్వు పశుపతివి, మన ఇద్దరికీ చాలదాయి అనుబంధం, నన్ను ఏలుకో అన్నారు. శంకర భగవత్పాదులంతటి వారు పశుమాం సర్వజ్ఞ ప్రతిజ కృపయా పాలయ విభో అంటే, నేను 4 పుస్తకాలు చదివి నా అంత మనగాళ్ళు లేడండి అని ఎలా మాట్లాడతాను? నేను చదవడం మొదలుపెట్టానని గుర్తేమిటంటే, నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుసుకోవడమే చదువులలోకెల్లా గొప్ప చదువు. చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. అందుకని వినయం వచ్చింది. వినయం ఎప్పుడు వస్తుంది? నాకు ఇది తెలియదంటే వినయం వస్తుంది. నాకు తెలియందేముందంటే అహంకారం వస్తుంది. ప్రహ్లాదుడికి అంత వినయం ఎందుకు వచ్చిందంటే, నాకేం తెలుసు అన్నాడు. మహాత్ములైన వారెవ్వరూ కూడా నాకు తెలియందేమిటి అనలేదు, నాకేం తెలుసు అన్నాడు. నాకేం తెలుసు అనడానికి చాలా సంస్కారం ఉండాలి, నాకేం తెలియదు అనడానికి కుసంస్కారం ఒక్కటి చాలు. కాబట్టి అంతటి వినయ సంపద ఏర్పడేటట్టుగా మనిషి జీవితం అభ్యున్నతి పథంలో నడవడానికి కావలసిన రీతిలో అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధితో కూడినదై ఉండాలి అంటే, దానికి మొట్టమొదట ఉండవలసినది ఏది అంటే ఆ వినయం ఉండాలి. శాస్త్రము మీద నమ్మకం ఉండాలి, వేదం మీద నమ్మకం ఉండాలి, శాస్త్రాన్ని నమ్మాలి, వ్యాసుడు వంటి మహాపురుషుల మీద నమ్మకం ఉండాలి, గురువు మీద నమ్మకం ఉండాలి. అప్పుడే వాళ్ళు చెప్పిన పదంలో మనం ప్రయాణం చేస్తాం. ఏదో చెప్పాడు కానండి పెద్ద విశేషం ఏముందంటే అసలు నమ్మకం అన్న మాట ఎక్కడ వస్తుంది? ఉండదు. అందుకే గరుత్మంతుడు వస్తున్నాడు అంటే, పాము కలుగులో దూరిపోయింది అంటే దాని అర్థం ఏమిటంటే, అస్తమానం ఈ దిక్కుమాల సంసారమేనా? మనుష్య జన్మకి ఇంతకన్నా గొప్ప ప్రయోజనం ఇంకొకటి లేదా? ఎన్నాళ్ళు ఉంటాను? ఉంటే 70 లేకపోతే 80. కానీ ఈ లోపల నేను చేయవలసింది ఏదో లేదా? మిగిలిన వాళ్ళ సంగతి అలా పెట్టండి, నా జీవుణ్ణి నేను ఉద్ధరించుకోవద్దా? నా జీవుడి కోసం కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలిగా. ఆఫీస్కి వెడుతున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, డబ్బు తెస్తున్నాను, దాస్తున్నాను, స్థలాలు కొంటున్నాను, ఇళ్ళు కొంటున్నాను, కొడుక్కి ఇస్తాను, కూతురికి ఇస్తాను, ఏదో చేస్తాను. మరి నా జీవుడి కోసం రేపు పొద్దున్న ఈ శరీరం వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ జీవుడికి మళ్ళీ భార్య వస్తుందిగా, లేకపోతే అది ఆడదిగా పుడితే భర్త వస్తాడుగా, అప్పుడు ఉండాలిగా మళ్ళీ తినడానికి, అప్పుడు ఉండాలిగా మళ్ళీ సంతానం పొందడానికి, అప్పుడు ఉండాలిగా సుఖ సంతోషాలు. మరి ఇవన్నీ పొందాలి అంటే జీవుడికి పుణ్యం ఉండాలిగా. మరి వాడికి నేను చేసుకుంటున్నది ఏమిటి? అది నేనేమైనా చేసుకుంటే కదా. నేను గుడికి వెడితే, నేను గుడికి ప్రదక్షిణం చేస్తే, నేను గుడి తుడిస్తే, నాకున్న దాంట్లో రూపాయి ఇస్తే, ఓడికి అన్నం పెడితే, ఓడికి మంచినీళ్ళు ఇస్తే, 4 మంచి మాటలు చెప్తే అప్పుడు పుణ్యం. ఏమీ చేయకుండా ఉత్తర జన్మల్లో సుఖపడతానంటే ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి నీ జీవుడి కొరకు నువ్వేం చేసుకుంటున్నావు? ఈ ప్రశ్న మనిషిలో ఉత్పన్నమవడమే గరుడ పంచమి. గరుత్మంతుడు రాగానే మామూలు పాము కలుగులోకి వెళ్ళిపోతుంది. అంటే
కామముతో కొట్టుమిట్టాడి కోర్కెలతో తిరుగుతున్నవాడు చిచ్చి చిచ్చి ఎప్పుడు ఈ కోర్కెలైనా భగవంతుణ్ణి కూడా పొందాలి, నేను జీవుణ్ణి రక్షించుకోవాలి, ఈ కోరిక ఏర్పడింది. ఇది ఉత్తమమైన కోరిక. ఇప్పుడు పాము కలుగులో దూరిన పాము కాదు, పైకి లేచి నిలబడుతున్న పాము. కాబట్టి ఆ పావుని అటువంటి నాగులు ఏముంటాయో అవి గరుత్మంతుడు వాటి జోలికి వెళ్ళడు, వాసుకి మొదలైన వాళ్ళ జోలికి అవి గరుత్మంతుడి చేత ఆదరింపబడతాయి ఆ సర్పాలు. కాబట్టి గరుడ పంచమి గరుత్మంతుడు ఏం తీసుకొస్తాడు? అమృతాన్ని తీసుకొస్తాడు. గరుత్మంతుడు జీవితంలో చేసేటటువంటి గొప్ప పనులు ఏమిటి అంటే రెండు. ఒకటి, శ్రీ మహావిష్ణువుని వహిస్తాడు. ఇక్కడ ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించగలిగినటువంటి సద్బుద్ధి కలగాలి. నేను రేపు ఉదయం నుంచి ఎప్పుడూ ఈశ్వరుడి గురించి ఆలోచిస్తానండి అన్నాను అనుకోండి, కుదురుతుందా? అలా ఆలోచన ఉంటుందా? ఎప్పుడు ఎటుపోతుందో అటైపోతుంది. కానీ ఎటు తిరిగి ఎటు వచ్చినా భగవంతుడి వైపుకే వస్తుంది అనుకోండి ఆలోచన, వాడు అదృష్టవంతుడు. అలా రావాలంటే దానికి భగవంతుడు అనుగ్రహం ఉండాలి, గురువుగారు అనుగ్రహం ఉండాలి. అంత తేలిగ్గా ఏం భగవంతుడి వైపుకి వెళ్ళవు ఆలోచనలు. అలా వెళ్ళేటట్టు చెయ్యగలిగితే, అలా ఎవడైనా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తే వాడు ఈశ్వరుణ్ణి వహిస్తున్నాడు. అది గరుత్మంతుని యొక్క అనుగ్రహం. గరుత్మంతుడు అమృతం తీసుకొస్తాడు దేవతల దగ్గర నుంచి. అమృతం అంటే అది తాగినవాడు మరణించాడు. మనం చిట్ట చివరి ప్రయోజనంగా ఏమడుగుతాం? మాకు మృత్యోర్మా అమృతంగమయా, మృత్యువు నుండి అమృతత్వానికి తీసుకెళ్ళమంటాం. ఇక నాకు మృత్యువు కలగకూడదు అని అడుగుతాం. మృత్యువు కలగకూడదు అంటే ఎప్పుడు మృత్యువు కలగకూడదు? మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాట. అలాగే పరమశివుణ్ణి ఉద్దేశించి మృత్యుంజయ మహామంత్రం చెప్తాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటాం. ఇక మృత్యువు కలగకూడదు నాకు అంటే దాని అర్థం ఇక పుట్టకూడదు. ఇప్పుడు పుట్టేశావుగా, ఇప్పుడు పుట్టేశావు కాబట్టి ఈ శరీరం వదిలేయాలిగా. మరి మర్త్యలోకంలో ఉన్నాడు. మర్త్యలోకం అంటే ఎప్పుడో అప్పుడు శరీరం వదిలిపెట్టాలి. మరి ఈ శరీరం వదిలిపెట్టాలా వద్దా? వదిలిపెట్టేయాలి. అంటే మృత్యువు రాకూడదు అన్న మాటకు అర్థం ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ మాట. మృత్యువును జయించుట అన్న మాటకు అర్థం ఇప్పుడు మృత్యువు కలుగకుండుట అని కాదు. ఈ శరీరం పడిపోకుండా నేను ఎప్పుడూ ఉండిపోవాలి అన్నాను అనుకోండి, వాడు భక్తుడు కాదు, రాక్షసుడు. ఎందుకో తెలుసా? అసలు వేదపరమైన సిద్ధాంతాన్ని వాడు అంగీకరించాల. ఈ శరీరము పడిపోతుంది, పడిపోయి తీరుతుందని ఈశ్వరాజ్ఞ. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, ఇది పడిపోతుంది, ఇంకో శరీరాన్ని పొందుతుంది. కానీ ఈశ్వర ఇక నాకు జన్మొద్దు, ఇక నేను రాకూడదు, నాకు జ్ఞానం ఇయ్యి. ఏ జ్ఞానము? భగవత్ సంబంధమైన జ్ఞానము కలిగితే ఇక పునరావృత్తి లేదు. అది ఎందుకు ఇస్తాడు? భక్తితో కూడిన కర్మాచరణం చేస్తే ఆయన ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. అటువంటి భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన జ్ఞానము కలిగితే ఒక విషయం తెలుస్తుంది. ఏమిటి తెలుస్తుంది? ఇది నేను కాదురా, ఇది శాశ్వతం కాదు, ఇది పడిపోతుంది. శాశ్వతమేది ఆత్మ, దానికి పడిపోవడం ఉండదు, అది ఎప్పుడూ ఉంటుంది. అది నేను. చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. సత్యమునందు ఊంచుకొనుట అంటే ఏది సత్యమో అది సత్యమని నమ్మగలుగుట. ఏది సత్యమో? ఆత్మ. నేను ఆత్మ. అది ఎక్కడికి పోతుందని బెంగెట్టుకుంటావు? అది పోవడానికి చోటేది? అది పోదు, అది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అసలు బెంగపెట్టుకోవడానికి ఏం లేదు. ఇది నేనంటావా? ఎంత నువ్వు పట్టుకున్నా ఉండదు. దీన్ని ఉంచడానికి ఎంత బెంగ పెట్టుకుంటే మాత్రం ఉంటుంది. బెంగ పెట్టుకున్న వాళ్ళు కోట్ల 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 మంది ఉన్నారు. ఎవరున్నారు? కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కాలమున్ భార్గవ అంటారు పోతన గారు వామనమూర్తి యొక్క ఆఖ్యానంలో. ఎవడు సత్యాన్ని అంగీకరిస్తాడో, ఇది కాదు సత్యం, ఇందులో ఉండి నేను సత్యాన్ని పట్టుకోవాలి సాధన చేసి, ఇది పడిపోకముందే సాధన చేసేయాలి, అప్పుడు ఇది ఋతుమంతం అంటారు. ఇందులో ఉండి అసత్యాన్ని ఆధారం చేసుకుని సత్యాన్ని పట్టుకోవాలి. అప్పుడు ఇది పడిపోతుంటే బలవంతంగా పడగొట్టకూడదు. ఇది పడిపోతోంది, ఓ అసత్యమైన వస్తువు పడిపోతోందని తాను సాక్షిగా చూస్తాడు. అలా సాక్షిత్వంతో చూడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తే ఆ పడిపోయినటువంటిది ఏదో అదే చిట్ట చివరిసారి పడిపోవడం, అదే ఆఖరిసారి శరీరం పడిపోవడం, అదే చిట్ట చివరి మృత్యువు. ఇక మళ్ళీ మృత్యువు పొందాలంటే మళ్ళీ శరీరం వస్తే కదా, మళ్ళీ పుడితే కదా. అంటే అసలు ఇక మళ్ళీ ఇంకొకసారి పుట్టడు.
ఇది జనన మరణ చక్రం నుంచి తప్పుకోవడం అంటారు. ఈ తప్పుకోణాన్ని అమృతత్వమును పొందాడు అంటారు. ఈ అమృతాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు? గరుత్మంతుడు. దేన్ని ఆధారం చేసుకుని ఇస్తాడు? రెక్కలలోని వేదము చేత. అంటే వేదమును ప్రమాణంగా చేసుకుని ఎవడు జీవితాన్ని గడుపుతాడో, భక్తితో కూడినటువంటి కర్మానుష్ఠానము చేస్తాడో అటువంటి వాడికి అటువంటి అనుగ్రహము కలుగుతుంది. స్వామి ఇన్ని జన్మలైపోయాయి, 54 ఏళ్ళు వచ్చేసాయి, ఎన్ని గరుడ పంచములు వెళ్ళిపోయాయో, ఎన్ని నాగ పంచములు వెళ్ళిపోయాయో, అసలు ఇలా బతకాలన్న ఊహ కూడా కలగట్లేదు, అది నిలబట్టలేదు. కాబట్టి మీరు అనుగ్రహించి నాకు కలిగించాలి. ఎంత తేలికగా అనుగ్రహిస్తారంటే అన్నది అసలు ఎంతవరకు సాధ్యమయ్యే విషయం. అది నిజంగా త్రికరణ శుద్ధిగా, అంటే నిజంగా పాము బయటికి వచ్చింది అనుకోండి, ఎవరైనా నిలబడతారా? అక్కడ నిలబడరు కదా. ఇక భక్తి అన్న మాట దాని ఎందు ఎలా కుదురుతుంది? ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు ఈ నాగుల చవితి దీనికి ఆంతరమునందు ఒక గొప్ప అభ్యున్నతి కారకం ఉన్నది. దాన్ని పట్టుకోగలిగితే చాలా గొప్ప విషయం. చూడండి, మీరు మన దేవతా స్వరూపాల్ని చూస్తే మన దేవతలందరూ కూడా నాగులను ఆభరణములుగా ధరిస్తారు, యజ్ఞోపవీతములుగా ధరిస్తారు, వడ్డాణములుగా పెట్టుకుంటారు. మీరు వినాయకుణ్ణి చూడండి, వడ్డాణంగా పావుని పెట్టుకుంటాడు. అలాగే యజ్ఞోపవీతంగా, నాగయజ్ఞోపవీతం కింద పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు. పరమశివుడు అసలు సరే. పావులను ఆభరణములుగా తీసుకోవడం అనేటటువంటిది లోకంలో అన్ని చోట్ల ఉంది. దేవతలందరూ దాన్ని స్వీకరిస్తారు. అసలు దేవతలు ఎందుకు అలా స్వీకరించాలి? శ్రీ మహావిష్ణువు శేషశైనం మీద పడుకుంటారు, ఆదిశేషుడి మీద పడుకుని నిద్రపోతూ ఉంటారు. అసలు శ్రీవిల్లిపుత్తూరులో అయితే శ్రీకృష్ణ పరమాత్మ పక్కన, శ్రీమన్నారాయణుడి పక్కన శేషుడు కూడా ఉంటాడు సమానంగా పీఠం మీద. దానికి ఒక కారణం చెప్తారు పెద్దలు. ఆయన శ్రీరంగంలో కళ్యాణం చేసుకున్నాడు. పెరియాళ్ళవారి యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవి చేసుకుంటే, పెరియాళ్ళవారు పెద్ద హడావిడి చేశారు. నా కుమార్తెను నువ్వు ఇచ్చిన వాడివి, నువ్వే వివాహం చేసుకుని నీలో కలిపేసుకున్న వాడివి నువ్వే, నన్ను ఇంత అన్యాయం చేస్తావా? పోనీలేవయా, నువ్వు చూసుకోవడానికి వీలుగా నీ ఊరే వచ్చి పెళ్లి చేసుకుని మీ ఊళ్ళోనే గుళ్ళో ఉంటానన్నాడు. ఆయన ఇలా ఈ మాట చెప్పగానే శేషుడు ఆయన్ని తీసుకొచ్చాడు. ఆయన రాలేనివాడని కాదు, కానీ ఆయన ఆర్తిని గమనించి శేషుడు వెంటనే ఆయన్ని, గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరు తీసుకొచ్చారు. శ్రీవిల్లిపుత్తూరులో కళ్యాణం అయింది. అందుకే శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళిన వాళ్ళు గమనిస్తారు, గోదాదేవి, భగవానుడు, పక్కన శేషుడు కూడా ఉంటాడు. కాబట్టి శేషుడు పాము రూపంలో భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటాడు. ఇంతమంది దేవతలు కూడా పాముని ఆభరణంగా స్వీకరించారు. కానీ గమ్మత్తు ఏమిటంటే, పాముకి వ్యతిరేకమైనవి, పాముకి బద్ధశత్రువులైన వాటిని కూడా వాళ్ళు వాహనములుగా, ఆభరణములుగా స్వీకరించారు. మీరు చూడండి, పాముకి ప్రధానమైనవి ఆగర్భ శత్రువులైనవి 2. మొట్టమొదటిది గరుత్మంతుడు, గరుడ పక్షి. ఇప్పటికీ అంతే గ్రద్ద. గరుత్మంతుడు ఎంత ప్రబలమైన శత్రువో మళ్ళీ అంత ప్రబలమైన శత్రువు నెమలి. నెమలి పాము కనపడితే తన ముక్కుతో కొట్టి చంపేస్తుంది. అలాగే గరుడ పక్షి పాము కనపడితే తన గోళ్లతో తన్నుకుపోయి పావును తినేస్తుంది కూడా. గరుత్మంతుడు సర్పములను తింటాడు, ఇప్పటికీ గ్రద్దలన్నీ పావును తింటాడు. కాబట్టి ఇవి 2 ఆగర్భ శత్రువులు. ఇవి కాకుండా మూడవది ఒకటి ఉంది, అది ముంగిస. కానీ ముంగిస పావుకి నిజానికి ఆగర్భ శత్రువు కాదు. 2 తిరుగుతూ ఉంటాయి. ముంగిస పాము ఎదురుగుండా తటస్థపడితే మాత్రం ముంగిస పాముని చంపేస్తుంది. నిర్భయంగా పాము ఎక్కడ ఉంటుందో ముంగిస కూడా అక్కడే ఉంటుంది. అది బొరియలో ఉంటుంది, ఇది బొరియలో ఉంటుంది. అది దీనికి ఎదురొస్తే మాత్రం ముంగిస పాముని చంపుతుంది. చిత్రం ఏమిటో తెలుసా? పాముకి బద్ధశత్రువులు ఎవరో వాళ్ళని కూడా దేవతలు తమకే వాహనములుగా తీసుకున్నారు. మీరు చూడండి, గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం, శేషుడు శ్రీ మహావిష్ణువుకి పాము. ఎలా కుదురుతుందండి? ఎందుకు కుదిరే విషయాలే. శేషుడి మీద పడుకుంటాడు, గరుత్మంతుడి మీద తిరుగుతాడు. ఇద్దరూ ఆయనకి అత్యంత అనుకూలమైన వాళ్లే. ఓన్లేండి, శేషుడి మీద పడుకుంటాడంటే ఆయన బెడ్రూమ్ కదా, బాగా అర్థం అవ్వాలంటే.
లోపల ఎక్కడో కదా ఉంటుంది మంచం. వాహనం ఎక్కడ ఉంటుంది? గదుల్లోకి రాదుగా, బయట ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడికి శేషుడికి ఎదురెదురు పడే అవకాశం లేదు కదా అంటారేమో. అలా కుదరదు. ఎందుకంటే శేషుడు గొడుగై నిలబడుతూ ఉంటాడు. మరి గొడుగై నిలబడిన వాడు బయటున్న గరుత్మంతుడి దాకా రావాలి. గరుత్మంతుడి మీద ఎక్కాక కూడా శేషుడు పడగబట్టాలి గొడుగ్గా. పైగా వింజామర వీస్తూ ఉంటాడు, ఎన్నో సేవలు చేస్తూ ఉంటాడు. మరి గరుత్మంతుడు ఎదురుగుండా ఉండగా శేషుడు ఎలా చేయగలడు? అసలు శ్రీ మహావిష్ణువు ఇద్దరిని ఎలా తీసుకోగలిగారు? సుబ్రహ్మణ్యుణ్ణి నాగస్వరూపంగా పూజ చేయడం ఎన్నో చోట్ల సంప్రదాయం ఉంది. జంటపాములు కనపడితే సుబ్రహ్మణ్య స్వరూపం అని నమస్కారం చేస్తారు. మరి అదే సుబ్రహ్మణ్యుడు నెమలి మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు. అమ్మవారికి నకులేశ్వరి అని ఒక పేరు. నకుల అంటే ముంగిస, నకులేశ్వరి అంటే ముంగిస స్వరూపమైనటువంటి తల్లి. ఆవిడేమో ముంగిస స్వరూపంలో ఉంది, సుబ్రహ్మణ్యుడేమో నెమలి మీద కూర్చున్నాడు, శ్రీ మహావిష్ణువేమో గరుత్మంతుడి మీద కూర్చున్నాడు. వీళ్ళు ముగ్గురు పావుతో సంబంధం ఉన్నవారు. ఎలా కుదురుతుంది? అది అమ్మవారికి ఎక్కడుందండి పావుతో సంబంధం అంటారేమో. కుండలిని యోగం అమ్మవారికి సర్పస్వరూపంలోనే ఉంటుంది. మరి సర్పంతో ఆనుకూల్యత ఉంది, సర్పంతో ప్రతికూలత ఉంది. ఇవి ఎలా అనుసంధానం అంటే, మనకి సర్పము రెండు విషయాలకి సంకేతముగా చెప్పబడుతుంది. ఒక సర్పము పాడు చేసే సర్పం, ఒక సర్పం మనిషిని ఉద్ధరణలోకి తీసుకెళ్లగలిగినటువంటి సర్పం. ఏ సర్పం పాడు చేస్తుంది అంటే, మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని కేవలముగా ఇంద్రియ లౌల్యము కొరకు తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు కలిగినటువంటి అనురక్తి చేత తన తేజస్సుని చాలా ఎక్కువగా క్షయం చేసేసుకునేటటువంటి వాళ్ళు, పోగొట్టుకునే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు బ్రహ్మమునందు నిలబడలేరు, యోగమునందు నిలబడలేరు, తేజస్సుని పొందలేరు, ధారణలో ఉండలేరు, జ్ఞాపక శక్తి ఉండదు. అటువంటి వారెవరో వారి ఎందున్నటువంటి పాము తేజస్సుని క్షీణం చేసే పాము అంటారు. అది కుండలినిలో పడుకుని ఉంటుంది ఎప్పుడు, మూలాధార చక్రంలో, పైకి లేవలేదు అని గుర్తు ఆ పాము. ఆ సర్పం ఏదైతే ఉందో అది తేజస్సునంతటినీ కూడా అధోముఖంగా కిందకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. దాని వలన భగవంతుణ్ణి చేరుకునేటటువంటి దిశగా వెళ్ళలేడు. రెండవ పాము ఉద్ధరణ కల్పించగలిగిన పాము. ఈ ఉద్ధరణ కల్పించగలిగిన పాము భగవంతుని యందు నిష్ఠతో, భగవంతుని యందు సేవ చెయ్యాలని బ్రహ్మచర్యమునందు పూనికతో నిలబడగలిగి ఉంటాడు, భగవద్భక్తితో నిలబడి ఉంటాడు. అలా నిలబడిన వాడు తేజస్సుని ఓజస్సుగా మార్చుకుంటాడు. అలా మార్చుకోగలిగినటువంటి వాడెవరున్నాడో వాడు మనిషిని ఉన్నత పదం వైపుకి నడిపించగలిగినటువంటి సర్పానుగ్రహమును పొందినవాడు అని గుర్తు. అందుకే ఎక్కడెక్కడ మనిషి ఇంద్రియముల యొక్క సుఖములను, ఇంద్రియ లౌల్యములకు లొంగిపోతూ ఉంటాడో అక్కడక్కడ భగవతి యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ ఆ తేజస్సుని తన జన్మ ప్రయోజనానికి వాడుకోగలిగినటువంటి స్థితిని పొందాలి అంటే దాన్ని భగవంతుడి వైపుకి తిప్పగలిగినటువంటి ఆ శక్తిని భగవంతుడి కొరకు వినియోగం చెయ్యగలిగినటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే మళ్ళీ భగవంతుడి కాళ్లే పట్టుకోవాలి. అందుకే సుబ్రహ్మణ్యుడి కాళ్ళు పట్టుకున్నారనుకోండి, నెమలిగా ఉండి చెడు పావుని చంపుతాడు. అంటే ఎప్పుడు ఇంద్రియముల యొక్క సుఖాన్ని కోరుకునేటటువంటి స్థితి నుంచి దాటిస్తాడు. అప్పుడు నెమలి పావుని చంపుతుంది. అంటే మిమ్మల్ని పాడు చేసే పావుని చంపగలిగినటువంటి స్థితిని దేవతలు మీకు ఇస్తారు. అందుకని ఆనుకూల్యతగా ఆభరణములుగా ధరిస్తారు. రెండు, గరుత్మంతుణ్ణి పంపారనుకోండి పావుని చంపుతుంది. గరుత్మంతుణ్ణి పంపడం అంటే, అయ్యా నేను ఇంద్రియముల యొక్క సుఖానికి వశుడనైపోతున్నాను, నేను భగవంతుడు నాకు ఇచ్చిన శక్తిని భగవదారాధనకి ఉపయోగించలేకపోతున్నాను, నువ్వు నాకు ఎలాగైనా సరే నా శక్తిని ఈశ్వరారాధనకు ఉపయోగించగలిగినటువంటి స్థితిని నాకు కల్పించు, ఇంద్రియ లౌల్యము నుండి నేను బయటికి వచ్చేటట్టుగా, నాకు నా మనస్సు స్థిరీకరింపబడేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే ఆయన గరుత్మంతుణ్ణి పంపిస్తాడు. అందుకే గరుత్మంతుడు అమృతాపహరణం చేస్తాడంటే అమృతాన్ని కూడా తీసుకొస్తాడు. అంటే పాడు చేసే పావుని చంపి పనికొచ్చేటటువంటి పావుని మిగలుస్తాడు. దాని వలన యోగ శక్తి చేత అంటే పైకి వెళ్ళగలిగినటువంటి స్థితిని పొందుతాడు, యోగంలో ప్రవేశించగలుగుతాడు.
అలాగే నకులి అమ్మవారు, నకులీశ్వరి. అమ్మవారి పాదములు పట్టుకుని ఎవడు ప్రార్థన చేశాడో ఆవిడ పంచతన్మాత్ర శాయక. ఎప్పుడు చెవి వినకూడనివి విద్దామని, కన్ను చూడకూడనివి చూద్దామని, ముక్కు వాసన చూడకూడనివి వాసన చూద్దామని, నాలుక తినకూడనివి తిందామని, చర్మం ముట్టుకోకూడని వాటిని ముట్టుకుందామని కోరేటటువంటి కోరికలతో కూడినటువంటి మనసు, ఈ 5 ఇంద్రియములు మార్పు చెందుతాయి. ఇప్పటి వరకు చూడకూడనివన్నీ చూస్తానన్నాడు, వినకూడనివన్నీ వింటానన్నాడు, వాసన చూడకూడనివన్నీ వాసన చూస్తానన్నాడు. ఇప్పుడు ఆ మనసు మారుతుంది. మారడమే రెండో పాము. ఇది నకులి. ఇప్పుడు ఆవిడ ముంగిసగా వచ్చి మొదటి పాముని కొరికేస్తుంది. ఇప్పుడు రెండో పాము ఏం చేస్తుంది? ఇంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఇంతకు ముందు మనసు ఉంది, ఇప్పుడు మనసు ఉంది. ఇంతకు ముందు 5 ఇంద్రియాలు ఉన్నాయి, ఇప్పుడు 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఇప్పుడు అంటాడు, నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని వెళ్లి చూడకుండా ఉండలేదు. అందుకని రోజు ఏదో కాసేపు ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క చిత్తరువు పెట్టుకుని కాసేపు అలా సీతమ్మ వంక చూస్తూ కూర్చుంటాడు, రామచంద్ర ప్రభువు వంక చూస్తూ కూర్చుంటాడు, దక్షిణామూర్తి స్వరూపం వంక చూస్తూ కూర్చుంటాడు, ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ కూర్చుంటాడంటే ఇప్పుడు కన్ను భగవంతుణ్ణి చూడ్డాన్ని ఇష్టపడుతోంది. కన్ను తనంత తానుగా కాదు, మనసు కోరింది కన్ను ఉపయోగపడింది. ఇంతకు ముందు పనికి మారినవన్నీ వాసన చూశాడు భోగలాలసుడై. ఇప్పుడు భగవంతుడి పాదముల మీద పెట్టి తీసి ఇచ్చిన పువ్వు వాసన చూసి కన్నులకు అద్దుకోవాలని కోరిక పుట్టింది. తనొక జాజిమాల కొన్నాడు. పూర్వం దాని భోగమునకు వాడాడు. ఇప్పుడు ఆ జాజి పూల దండ తీసుకెళ్లి పరదేవత యొక్క పాదముల మీద ఉంచాడు. ఉంచి తీసి కళ్ళకద్దుకుని తన తల మీద పెట్టుకుని తన భార్యని పిలిచి, ఏమాయ్ పరదేవతా ప్రసాదం తలలో పెట్టుకో అన్నాడు. ఇంతకు ముందు పువ్వులు కొని వాడినటువంటి ప్రయోజనాలకి ఇప్పుడు పువ్వులు కొని భగవతి అనుగ్రహంగా ఆమె పాదముల మీద పెట్టి ప్రసాదంగా వాసన చూడడానికి తేడా ఉందా లేదా? ఆ పాము ముంగిస చేత కరవబడింది. ఇప్పుడు మంచి పాము మీకు అనుభవంలోకి వస్తోంది. ఇది మార్పు. ఇదే ఇంతకు ముందు ఏది కనపడితే అది తనకి తినాలనిపించినవన్నీ వండుకు తిన్నాడు. ఇప్పుడు తింటాడు. ఎలా తింటాడు? తన కొరకని తిన్నాడు. పూర్వం ఎవరైనా చక్కెర పొంగల్ తింటుంటే వస్తే మూత పెట్టి లోపల దాచేసేవాడు, వాళ్ళు చూస్తారేమో. ఇప్పుడు ఈశ్వర ప్రసాదం ఒకరికి పెట్టి తను తింటాడు. ఇప్పుడేమైంది? పూర్వం ఉన్న గుణములు తగ్గాయా లేదా? ఆ పాము ముంగిస చేత కరవబడింది, ఈ పాము వృద్ధిలోకి వచ్చింది. ఇది పాముల యొక్క మార్పు అంటారు. దీన్ని శాస్త్రంలో కుండలిని ఎందున్న పాము పైకి లేవడం, తేజోనష్టము చేసి ఇంద్రియ లౌల్యమును కల్పించగలిగినటువంటి పాము మరణించారు. ఇది యథార్థమునకు ఆధ్యాత్మిక వైభవము కొరకు పాముని పూజ చేయడం. ఇన్నాళ్లు నా యందు ఏ పాములున్నాయో అవి పోవాలి, నన్ను ఉద్ధరించగలిగినటువంటి పాములు ప్రవేశించాలి. నాగుల చవితి అని పిలుస్తూ ఉంటాం. నాగులను పూజ చేస్తారు ఆ రోజున. పాముకి పూజ. పాముని ఇంటికి తెచ్చుకోవడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి పాము ఉన్న చోటుకే వెళ్లి పూజ చేస్తారు. నాకు మీరు ఒక విషయం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. సాధారణంగా నాగుల చవితి చెయ్యనటువంటి వాళ్ళు ఉండరు. అన్ని వర్ణముల వారు చేస్తారు. అందరూ తలస్నానం చేస్తారు, చక్కగా పుట్టక పెడతారు, ఏదో అందులో గుడ్డు వేస్తారు, లేకపోతే చిమ్మిలి వేస్తారు, లేకపోతే చలివిడి వేస్తారు, లేకపోతే ఆవు పాలు పోస్తారు, ఆ పుట్ట చుట్టూ తిరుగుతారు, పిల్లా పాపలతో నమస్కారం చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. పాముని పూజ చేసేటప్పుడు ప్రకటనంగా ఒక మాట అడుగుతారు పుట్ట దగ్గర నిలబడి. ఎందుకు అడుగుతారు అంటే దానికి కారణం ఉంటుంది. నాగమును దేవతగా భావన చేసి పూజ చేసి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి అది తినే పదార్థములను ఆ పుట్టలో సమర్పణం చేసి ప్రదక్షిణం చేసి నమస్కరించి ఆ గోవుని అక్కడ ఉన్నటువంటి ఆ పావుని ఒక విషయం అడుగుతారు. లౌకికంగా చాలా నాగరికమైనటువంటి ఏదో సంస్కృత భాషలో చెయ్యవలసినటువంటి శ్లోకములు కాకుండా చాలా తేలిక భాషలో అందరూ అడిగేటటువంటి రీతిలో అడుగుతారు. అందుకే నాగుల చవితికున్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు. వీళ్ళందులో పాలు పోసేస్తారు, అక్కడ నిలబడి ఓ మాట అడుగుతారు. నన్నేలు నా గన్న నా కులము నేలు, నా ఇంటి నేలు, నన్ను కన్నవారి నేలు, నా ఆప్తులను ఏలు, పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగితూ వెళ్ళిపో, ఈ నూకల్ని పుచ్చుకో మోకల్ని ఈ పిల్లల నూకల్ని పుచ్చుకో మోకల్ని ఈ పిల్లల మోకల్ని ఈ. సంతానకారకుడు నాగదేవత.
నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు. అందుకే పురుష వీర్యమునందుండేటటువంటి సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో తిరుగుతూ ఉంటాయి అని మనకి పెద్దలు చెప్తారు. నేను ఈ మధ్య ఒక సైంటిఫిక్ జర్నల్లో ఆర్టికల్లో కూడా చదివాను ఆ విషయాన్ని. సర్పరూపంలో తిరుగుతాయి అని. అది నాగదేవతానుగ్రహం ఉంటే, అందుకే సుబ్రహ్మణ్యుడి యొక్క నామాల్లో వంశవృద్ధికారకాయ నమః అని ఒక నామం ఆయనకి. ఆయన వంశాన్ని నిలబెడతాడు, సంతానకారకుడై. అటువంటి సుబ్రహ్మణ్యుడిగా భావన చేసి నాగం దగ్గరికి వెళ్ళి ఆ పాము ఉన్నటువంటి పుట్టలో పాలు పోసి వేడుకుంటారు. పావుని పూజ చేయడం అన్నది అసలు ఎంతవరకు సాధ్యమయ్యే విషయం. అది నిజంగా త్రికరణ శుద్ధిగా, అంటే నిజంగా పాము బయటకు వచ్చింది అనుకోండి, ఎవరైనా నిలబడతారా? అక్కడ నిలబడరు కదా. ఇక భక్తి అన్న మాట దాని ఎందు ఎలా కుదురుతుంది? ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు ఈ నాగుల చవితికి దీనికి ఆంతరమునందు ఒక గొప్ప అభ్యున్నతి కారకం ఉన్నది. దాన్ని పట్టుకోగలిగితే చాలా గొప్ప విషయం. చూడండి, మీరు మన దేవతా స్వరూపాల్ని చూస్తే మన దేవతలందరూ కూడా నాగులను ఆభరణములుగా ధరిస్తారు, యజ్ఞోపవీతములుగా ధరిస్తారు, వడ్డాణములుగా పెట్టుకుంటారు. మీరు వినాయకుడిని చూడండి, వడ్డాణంగా పావునే పెట్టుకుంటాడు. అలాగే యజ్ఞోపవీతంగా, నాగయజ్ఞోపవీతం కింద పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు. పరమశివుడు అసలు సరే. పావులను ఆభరణములుగా తీసుకోవడం అనేటటువంటిది లోకంలో అన్ని చోట్ల ఉంది. దేవతలందరూ దాన్ని స్వీకరిస్తారు. అసలు దేవతలు ఎందుకు అలా స్వీకరించాలి? శ్రీ మహావిష్ణువు శేషశైనం మీద పడుకుంటారు, ఆదిశేషుడి మీద పడుకుని నిద్రపోతుంటారు. అసలు శ్రీవిల్లిపుత్తూరులో అయితే శ్రీకృష్ణ పరమాత్మ పక్కన, శ్రీమన్నారాయణుడి పక్కన శేషుడు కూడా ఉంటాడు సమానంగా పీఠం మీద. దానికి ఒక కారణం చెప్తారు పెద్దలు. ఆయన శ్రీరంగంలో కళ్యాణం చేసుకున్నాడు. పెరియాళ్ళవారి యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవి చేసుకుంటే, పెరియాళ్ళవారు పెద్ద హడావిడి చేశారు. నా కుమార్తెను నువ్వు ఇచ్చిన వాడివి, నువ్వే వివాహం చేసుకుని నీలో కలిపేసుకున్న వాడివి నువ్వే, నన్ను ఇంత అన్యాయం చేస్తావా? పోనీలేవయా, నువ్వు చూసుకోవడానికి వీలుగా నీ ఊరే వచ్చి పెళ్లి చేసుకుని మీ ఊళ్ళోనే గుళ్ళో ఉంటానన్నాడు. ఆయన ఇలా ఈ మాట చెప్పగానే శేషుడు ఆయన్ని తీసుకొచ్చాడు. ఆయన రాలేనివాడని కాదు, కానీ ఆయన ఆర్తిని గమనించి శేషుడు వెంటనే ఆయన్ని, గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరు తీసుకొచ్చారు. శ్రీవిల్లిపుత్తూరులో కళ్యాణం అయింది. అందుకే శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళిన వాళ్ళు గమనిస్తారు, గోదాదేవి, భగవానుడు, పక్కన శేషుడు కూడా ఉంటాడు. కాబట్టి శేషుడు పాము రూపంలో భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటాడు. ఇంతమంది దేవతలు కూడా పాముని ఆభరణంగా స్వీకరించారు. కానీ గమ్మత్తు ఏమిటంటే, పాముకి వ్యతిరేకమైనవి, పాముకి బద్ధశత్రువులైన వాటిని కూడా వాళ్ళు వాహనములుగా, ఆభరణములుగా స్వీకరించారు. మీరు చూడండి, పాముకి ప్రధానమైనవి ఆగర్భ శత్రువులైనవి రెండు. మొట్టమొదటిది గరుత్మంతుడు, గరుడ పక్షి. ఇప్పటికీ అంతే గ్రద్ద. గరుత్మంతుడు ఎంత ప్రబలమైన శత్రువో, మళ్ళీ అంత ప్రబలమైన శత్రువు నెమలి. నెమలి పాము కనపడితే తన ముక్కుతో కొట్టి చంపేస్తుంది. అలాగే గరుడ పక్షి పాము కనపడితే తన గోళ్లతో తన్నుకుపోయి పావును తినేస్తుంది. గరుత్మంతుడు సర్పములను తింటాడు. ఇప్పటికీ గ్రద్దలన్నీ పావును తింటాడు. కాబట్టి ఇవి రెండు ఆగర్భ శత్రువులు. ఇవి కాకుండా మూడవది ఒకటి ఉంది, అది ముంగిస. కానీ ముంగిస పావుకి నిజానికి ఆగర్భ శత్రువు కాదు. రెండు తిరుగుతూ ఉంటాయి. ముంగిస పాము ఎదురుగుండా తటస్థపడితే మాత్రం ముంగిస పాముని చంపేస్తుంది. నిర్భయంగా పాము ఎక్కడ ఉంటుందో ముంగిస కూడా అక్కడే ఉంటుంది. అది బొరియలో ఉంటుంది, ఇది బొరియలో ఉంటుంది. అది దీనికి ఎదురొస్తే మాత్రం ముంగిస పాముని చంపుతుంది. చిత్రం ఏమిటో తెలుసా? పాముకి బద్ధ శత్రువులు ఎవరో వాళ్ళని కూడా దేవతలు తమకే వాహనములుగా తీసుకున్నారు. మీరు చూడండి, గరుత్మంతుడు శేషుడి మీద పడుకుంటాడు, గరుత్మంతుడి మీద తిరుగుతాడు. ఇద్దరూ ఆయనకి అత్యంత అనుకూలమైన వాళ్ళే. ఓన్లేండి, శేషుడి మీద పడుకుంటాడంటే ఆయన బెడ్రూమ్ కదా, బాగా అర్థం అవ్వాలంటే. లోపల ఎక్కడో కదా ఉంటుంది మంచం. వాహనం ఎక్కడ ఉంటుంది? గదుల్లోకి రాదుగా, బయట ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడికి శేషుడికి ఎదురెదురు పడే అవకాశం లేదు కదా అంటారేమో. అలా కుదరదు. ఎందుకంటే శేషుడు గొడుగై నిలబడుతూ ఉంటాడు. మరి గొడుగై నిలబడిన వాడు బయటున్న గరుత్మంతుడి దాకా రావాలి. గరుత్మంతుడి మీద ఎక్కాక కూడా శేషుడు పడగబట్టాలి గొడుగ్గా. పైగా వింజామల వీస్తూ ఉంటాడు, ఎన్నో సేవలు చేస్తూ ఉంటాడు.
మరి గరుత్మంతుడు ఎదురుగుండా ఉండగా శేషుడు ఎలా చేయగలడు? అసలు శ్రీ మహావిష్ణువు ఇద్దరిని ఎలా తీసుకోగలిగారు? సుబ్రహ్మణ్యుణ్ణి నాగస్వరూపంగా పూజ చేయడం ఎన్నో చోట్ల సంప్రదాయం ఉంది. జంటపాములు కనపడితే సుబ్రహ్మణ్య స్వరూపం అని నమస్కారం చేస్తారు. మరి అదే సుబ్రహ్మణ్యుడు నెమలి మీద ఎక్కి తిరుగుతుంటాడు. అమ్మవారికి నకులేశ్వరి అని ఒక పేరు. నకుల అంటే ముంగిస, నకులేశ్వరి అంటే ముంగిస స్వరూపమైనటువంటి తల్లి. ఆవిడేమో ముంగిస స్వరూపంలో ఉంది, సుబ్రహ్మణ్యుడేమో నెమలి మీద కూర్చున్నాడు, శ్రీ మహావిష్ణువేమో గరుత్మంతుడి మీద కూర్చున్నాడు. వీళ్ళు ముగ్గురు పావుతో సంబంధం ఉన్నవారు. ఎలా కుదురుతుంది? అది అమ్మవారికి ఎక్కడుందండి పావుతో సంబంధం అంటారేమో. కుండలిని యోగం అమ్మవారికి సర్పస్వరూపంలోనే ఉంటుంది. మరి సర్పంతో ఆనుకూల్యత ఉంది, సర్పంతో ప్రతికూలత ఉంది. ఇవి ఎలా అనుసంధానం అంటే, మనకి సర్పము రెండు విషయాలకి సంకేతముగా చెప్పబడుతుంది. ఒక సర్పము పాడు చేసే సర్పం, ఒక సర్పం మనిషిని ఉద్ధరణలోకి తీసుకెళ్లగలిగినటువంటి సర్పం. ఏ సర్పం పాడు చేస్తుంది అంటే, మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని కేవలముగా ఇంద్రియ లౌల్యము కొరకు తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు కలిగినటువంటి అనురక్తి చేత తన తేజస్సుని చాలా ఎక్కువగా క్షయం చేసేసుకునేటటువంటి వాళ్ళు, పోగొట్టుకునే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు బ్రహ్మమునందు నిలబడలేరు, యోగమునందు నిలబడలేరు, తేజస్సుని పొందలేరు, ధారణలో ఉండలేరు, జ్ఞాపక శక్తి ఉండదు. అటువంటి వారెవరో వారి ఎందున్నటువంటి పాము తేజస్సుని క్షీణం చేసే పాము అంటారు. అది కుండలినిలో పడుకుని ఉంటుంది ఎప్పుడు మూలాధార చక్రంలో, పైకి లేవలేదు అని గుర్తు ఆ పాము. ఆ సర్పం ఏదైతే ఉందో అది తేజస్సునంతటినీ కూడా అధోముఖంగా కిందకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. దాని వలన భగవంతుణ్ణి చేరుకునేటటువంటి దిశగా వెళ్ళలేడు. రెండవ పాము ఉద్ధరణ కల్పించగలిగిన పాము. ఈ ఉద్ధరణ కల్పించగలిగిన పాము భగవంతుని యందు నిష్ఠతో, భగవంతుని యందు సేవ చెయ్యాలని బ్రహ్మచర్యమునందు పూనికతో నిలబడగలిగి ఉంటాడు, భగవద్భక్తితో నిలబడి ఉంటాడు. అలా నిలబడిన వాడు తేజస్సుని ఓజస్సుగా మార్చుకుంటాడు. అలా మార్చుకోగలిగినటువంటి వాడెవరున్నాడో వాడు మనిషిని ఉన్నత పదం వైపుకి నడిపించగలిగినటువంటి సర్పానుగ్రహమును పొందినవాడు అని గుర్తు. అందుకే ఎక్కడెక్కడ మనిషి ఇంద్రియముల యొక్క సుఖములను, ఇంద్రియ లౌల్యములకు లొంగిపోతూ ఉంటాడో అక్కడక్కడ భగవతి యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ ఆ తేజస్సుని తన జన్మ ప్రయోజనానికి వాడుకోగలిగినటువంటి స్థితిని పొందాలి అంటే దాన్ని భగవంతుడి వైపుకి తిప్పగలిగినటువంటి ఆ శక్తిని భగవంతుడి కొరకు వినియోగం చెయ్యగలిగినటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే మళ్ళీ భగవంతుడి కాళ్లే పట్టుకోవాలి. అందుకే సుబ్రహ్మణ్యుడి కాళ్ళు పట్టుకున్నారనుకోండి, నెమలిగా ఉండి చెడుపావుని చంపుతాడు. అంటే ఎప్పుడు ఇంద్రియముల యొక్క సుఖాన్ని కోరుకునేటటువంటి స్థితి నుంచి దాటిస్తాడు. అప్పుడు నెమలి పావుని చంపుతాడు. అంటే మిమ్మల్ని పాడు చేసే పావుని చంపగలిగినటువంటి స్థితిని దేవతలు మీకు ఇస్తారు. అందుకని ఆనుకూల్యతగా ఆభరణములుగా ధరిస్తారు. రెండు, గరుత్మంతుణ్ణి పంపాడనుకోండి పావుని చంపుతుంది. గరుత్మంతుణ్ణి పంపడం అంటే, అయ్యా నేను ఇంద్రియముల యొక్క సుఖానికి వశుడనైపోతున్నాను, నేను భగవంతుడు నాకు ఇచ్చిన శక్తిని భగవదారాధనకి ఉపయోగించలేకపోతున్నాను, నువ్వు నాకు ఎలాగైనా సరే నా శక్తిని ఈశ్వరారాధనకు ఉపయోగించగలిగినటువంటి స్థితిని నాకు కల్పించు, ఇంద్రియ లౌల్యము నుండి నేను బయటికి వచ్చేటట్టుగా, నాకు నా మనస్సు స్థిరీకరింపబడేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే ఆయన గరుత్మంతుణ్ణి పంపిస్తాడు. అందుకే గరుత్మంతుడు అమృతాపహరణం చేస్తాడంటే అమృతాన్ని కూడా తీసుకొస్తాడు. అంటే పాడు చేసే పావుని చంపి పనికొచ్చేటటువంటి పావుని మిగలుస్తాడు. దాని వలన యోగశక్తి చేత అంటే పైకి వెళ్ళగలిగినటువంటి స్థితిని పొందుతాడు, యోగంలో ప్రవేశించగలుగుతాడు. అలాగే నకులి అమ్మవారు, నకులీశ్వరి అమ్మవారి పాదములు పట్టుకుని ఎవడు ప్రార్థన చేశాడో ఆవిడ పంచతన్మాత్ర శాయక, ఎప్పుడు చెవి వినకూడనివి విద్దామని, కన్ను చూడకూడనివి చూద్దామని, ముక్కు వాసన చూడకూడనివి వాసన చూద్దామని, నాలుక తినకూడనివి తిందామని, చర్మం ముట్టుకోకూడని వాటిని ముట్టుకుందామని కోరేటటువంటి కోరికలతో కూడినటువంటి మనసు
ఈ 5 ఇంద్రియములు మార్పు చెందుతాయి. ఇప్పటి వరకు చూడకూడనివన్నీ చూస్తానన్నాడు, వినకూడనివన్నీ వింటానన్నాడు, వాసన చూడకూడనివన్నీ వాసన చూస్తానన్నాడు. ఇప్పుడు ఆ మనసు మారుతుంది. మారడమే రెండో పాము. ఇది నకులి. ఇప్పుడు ఆవిడ ముంగిసగా వచ్చి మొదటి పాముని కొరికేస్తుంది. ఇప్పుడు రెండో పాము ఏం చేస్తుంది? ఇంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఇంతకు ముందు మనసుంది, ఇప్పుడు మనసుంది. ఇంతకు ముందు 5 ఇంద్రియాలు ఉన్నాయి, ఇప్పుడు 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఇప్పుడు అంటాడు, నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని వెళ్ళి చూడకుండా ఉండలేదు. అందుకని రోజు ఏదో కాసేపు ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క చిత్తరువు పెట్టుకుని కాసేపు అలా సీతమ్మ వంక చూస్తూ కూర్చుంటాడు, రామచంద్ర ప్రభువు వంక చూస్తూ కూర్చుంటాడు, దక్షిణామూర్తి స్వరూపం వంక చూస్తూ కూర్చుంటాడు, ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ కూర్చుంటాడంటే ఇప్పుడు కన్ను భగవంతుణ్ణి చూడ్డాన్ని ఇష్టపడతాడు. కన్ను తనంత తానుగా కాదు, మనసు కోరింది కన్ను ఉపయోగపడింది. ఇంతకు ముందు పనికి మాలినవన్నీ వాసన చూశాడు భోగలాలసుడై. ఇప్పుడు భగవంతుడి పాదముల మీద పెట్టి తీసి ఇచ్చిన పువ్వు వాసన చూసి కన్నులకు అద్దుకోవాలని కోరిక పుట్టింది. తనకు జాజిమాల కొన్నాడు. పూర్వం దాని భోగమునకు వాడాడు. ఇప్పుడు ఆ జాజి పూల దండ తీసుకెళ్లి పరదేవత యొక్క పాదముల మీద ఉంచాడు. ఉంచి తీసి కళ్ళకద్దుకుని తన తల మీద పెట్టుకుని తన భార్యని పిలిచి, ఏమాయ్ పరదేవతా ప్రసాదం తలలో పెట్టుకో అన్నాడు. ఇంతకు ముందు పువ్వులు కొని వాడినటువంటి ప్రయోజనాలకి ఇప్పుడు పువ్వులు కొని భగవతి అనుగ్రహంగా ఆమె పాదముల మీద పెట్టి ప్రసాదంగా వాసన చూడడానికి తేడా ఉందా లేదా? ఆ పాము ముంగిస చేత కరవబడింది. ఇప్పుడు మంచి పాము మీకు అనుభవంలోకి వస్తోంది. ఇది మార్పు. ఇదే ఇంతకు ముందు ఏది కనపడితే అది తనకి తినాలనిపించినవన్నీ వండుకు తిన్నాడు. ఇప్పుడు తింటాడు. ఎలా తింటాడు? తన కొరకని తిన్నాడు. పూర్వం ఎవరైనా చక్కెర పొంగల్ తింటుంటే వస్తే మూత పెట్టి లోపల దాచేసేవాడు, వాళ్ళు చూస్తారేమో. ఇప్పుడు ఈశ్వర ప్రసాదం ఒకరికి పెట్టి తను తింటాడు. ఇప్పుడేమైంది? పూర్వం ఉన్న గుణములు తగ్గాయా లేదా? ఆ పాము ముంగిస చేత కరవబడింది, ఈ పాము వృద్ధిలోకి వచ్చింది. ఇది పాముల యొక్క మార్పు అంటారు. ఈ దేశంలో భగవంతుని యొక్క ఆస్తిక్యానికి ఒక్క వాద్యం కూడా మ్రోగించలేని వాళ్ళు, పాట పాడలేని వాళ్ళు ఇద్దరుంటారు. ఎవరు అంటే, ఒకడు పతంజలి, ఒకడు వ్యాఘ్రపాదుడు. వ్యాఘ్రపాదుడు మహాభక్తుడు. రోజు అరణ్యాల్లోకి వెళ్ళి అప్పుడే వికసించిన పూలు తెచ్చి ఆకాశలింగానికి పూజ చేసేవాడు. పరమశివుడు చూసి, అయ్యయ్యో పాదాలు చీరుకుపోతున్నాయిరా అరణ్యాల్లో తిరగడంలో నీకని పెద్ద పులి యొక్క పాదాలు ఇచ్చాడు. అందుకే కింద శరీరం పెద్ద పులిది, తల మనుష్యుడిది ఉంటుంది. చిదంబరంలో ఇప్పటికీ వ్యాఘ్రపాదుడు తీసుకొచ్చి ఆ పరమశివుడికి పూజ చేస్తాడు ఆ పువ్వులతోనని. అలాగే ఆదిశేషుడు వచ్చి పడగలు విప్పి నిలబడ్డాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. ఎందుకు నవ్వావన్నాడు శేషుడు. మేమందరం తలకొక వాద్యం వాయిస్తాం, నువ్వేం చేస్తావు? పావువి, నువ్వేం చెయ్యలేవు, ఏం వాయించలేవు, అలా చూడ్డానికే నువ్వు అన్నాడు. ఆయనకి బాధేసింది. నేను పావును నన్నావు కదూ, దీర్ఘం లేకుండా హ్రస్వాక్షరాలతో నేను శివతాండవాన్ని వర్ణిస్తూ స్తోత్రం చేస్తానని స్తోత్రం చేశాడు. చేసి, మీరు ఆయన తాండవం చేస్తుంటే వాద్యాలు మ్రోగిస్తారు, నేను ఆయన తాండవంలో అంతర్భాగం అయిపోతాను అని ఎగిరి వెళ్ళి పరమశివుడి పాదానికి చుట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన తాండవం చేస్తుంటే నేనొకటి, నా ఉంగరం ఒకటి కాదుగా, నా ఉంగరం ఎప్పుడూ నాతోనే వస్తున్నట్టుగా, నాకు భూషణం అయిపోయినట్టుగా ఆ పాము ఆయన పాదానికి అలంకారం అయిపోయి ఆయన తాండవం చేస్తుంటే అది తాండవంలో కలిసిపోయిందంతే. అలా ఆదిశేషుడు నటరాజు యొక్క పాదాన్ని పట్టుకున్నాడు. ఒక పాము తనకున్నటువంటి సమస్తమైనటువంటి వ్యగ్రతలు మరిచిపోయి ప్రేమమూర్తి అయినటువంటి శంకరుడు తాండవం చేస్తుంటే చూస్తూ నిలబడిపోయింది. క్రౌర్యానికి పరాకాష్ఠ అయిన పెద్ద పులి వ్యాఘ్రపాదుడు పరమశివ తాండవం చూస్తూ ప్రేమతోలా నిలబడిపోయాడు. ప్రేమ చేత గెలవలేనివి ఈ లోకంలో లేవు. శాసించి తాత్కాలికంగా ఉంచగలవేమో, కానీ ప్రేమతో తీసుకొచ్చిన మార్పు శాశ్వతమైన మార్పు. అందుకే ప్రేమతో పావుని కూడా పూజించడం నేర్పినటువంటి జాతి ఈ సనాతన ధర్మం. అందుకే నాగుల చవితి పండగ వచ్చింది. పక్కనే స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్యారాధన. నిజానికి సుబ్రహ్మణ్యుడు పావకి అని అగ్నిస్వరూపం. శంకర భగవత్పాదులు పంచాయతనాన్ని పూజించమని శాసనం చేశారు. ఎవరు ప్రధానంగా కులదేవతగా చూస్తారో వాళ్ళని మధ్యలో పెడతారు. 5 మాత్రం పూజలో ఉంటారు. పరమశివుడు, అంబిక, శ్రీ మహావిష్ణువు, సూర్య భగవానుడు,
గణపతి, నేను గాణాపత్యానికి చెందినవాడిని అనుకోండి, గణపతిని ప్రధానమైతే గణపతిని మధ్యలో పెడతాను, మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు. నేను శివుణ్ణి ప్రధానం అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెట్టి మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు. నేను విష్ణు ప్రధానంగా పూజ చేస్తే విష్ణువు మధ్యలో ఉంటారు, చుట్టూ నలుగురు ఉంటారు. ఈ నలుగురి అనుమతి లేకుండా నేను విష్ణువు దగ్గరికి వెళ్ళలేను. శివుడికి ముందు పువ్వు, గణపతికి ముందు పువ్వు, సూర్యుడికి ముందు పువ్వు, అంబికకి ముందు పువ్వు వేస్తే తప్ప విష్ణువుని పూజ చేయలేను. అంటే అభేదమైనటువంటి భావన ఏర్పడుతుందని పంచాయతన పూజ పెట్టారు. కానీ వారు షణ్మత స్థాపనాచార్యులు. ఈ 5టితో పాటు సుబ్రహ్మణ్యుడు కూడా మోక్షప్రదాత అని నిర్ణయించారు. మరి సుబ్రహ్మణ్యుడేడి పూజలో అంటే సుబ్రహ్మణ్యుడికి ఇక వేరే పూజలో మూర్తిని ఇవ్వలేదు ఆయన. ఎందుకు ఇవ్వలేదంటే మొదట వెలిగించినటువంటి దీపంలోని జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే, చివర ఇచ్చిన నీరాజనంలో జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే అన్నారు. జ్యోతి స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం. కాబట్టి మహానుభావుడు ఆ సుబ్రహ్మణ్యుడు ప్రత్యేకించి దీపముల ద్వారా ఆరాధన జరిగేటటువంటి